Hello friends, very good morning. Welcome to 13th August Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటి అని అంటే కనుక 13th ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే చేస్తామండి, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మన యొక్క ఛానల్లోనే ఎడిటోరియల్ అనాలిసిస్ని కూడా చేస్తున్నాము, విచ్ విల్ బి కంప్లీట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. సో ట్రై టు లుక్ ఇన్ టు దాట్ వన్ యాజ్ వెల్ ఎవ్రీ డే. ఎస్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక ఫ్రెండ్స్ మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటుందండి. ఆ పర్టికులర్ కోర్స్ని మీరు ఏంటి అని అంటే కనుక దాని నుంచి మీరు యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్. ఓకే, ఎస్. దెన్ అలాగే సిమిలర్ అనౌన్స్మెంట్ ఈస్ ఆల్సో దేర్. లైక్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మనము ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ ద కోర్సెస్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అక్రాస్ ద యాప్ ఆన్ ఆల్ ద కోర్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్లో మీరు టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి UPSC హైయెస్ట్ లెవెల్ కోర్స్ ఏది తీసుకున్నా కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. బట్ కానీ ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే, అంటే ఎల్లుండి వరకు అండి. ఎల్లుండి 15th ఆగస్ట్ కదా. విత్ దట్ దిస్ ఆఫర్ విల్ బీ క్లోజ్డ్. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో అవర్ టీమ్ విల్ ఫెసిలిటేట్ యూ సో టు గెట్ దిస్ పర్టికులర్ ఆఫర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్, లెట్ us స్టార్ట్ అండి. మనం ఏంటంటే కనుక ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్, ఎవ్రీడే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం తీసుకుని ఆ యొక్క న్యూస్ పేపర్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక పబ్లిష్ చేయడం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే కనుక చేస్తాము. సో ప్లీజ్ ఫాలో ద ఢిల్లీ ఎడిషన్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. సిమిలర్లీ అలాగే ఎజెండా గురించి మనం మాట్లాడేసరికి అసలు ఈవేళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూడాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటువంటివి చూస్తాము. సో దెన్ వి విల్ గో ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. IIT Madras retains as top spot in the NIRF ranking for the 6th consecutive year అని చెప్పి మనకి పబ్లిష్ అయింది. దిస్ ఈజ్ GS పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దెన్ సెకండ్ వన్, INB మినిస్ట్రీ టు రిలీజ్ ద ఫ్రెష్ డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ బిల్ ఆఫ్టర్ ద డీటెయిల్డ్ డైలాగ్. ఇది కూడా మనకి GS పేపర్ 2 బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్. బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ అనే టాపిక్లో మనం దీన్ని డిస్కస్ చేస్తాము. దిస్ వాజ్ ద సెకండ్ వన్. కమింగ్ టు ద థర్డ్ వన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ UK సైన్ ద న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ డీల్ ఫర్ ద ఆకాశ్ సబ్మెరీన్ అని చెప్పేసి మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో సంబంధించి రీజనల్ గ్రూపింగ్స్, వీటి గురించి రీజనల్ గ్రూపింగ్స్ ఆర్ అలియన్సెస్ గురించి మనము మాట్లాడాలి. రీజనల్ groupings or alliances. Maybe the alliances can be bilateral or trilateral, ఏవైనా అవ్వచ్చు. ఆ యొక్క alliances గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. దెన్ ద ఫోర్త్ వన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ హోల్డ్స్ ద ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఇన్ ఫ్యూచర్ క్యాపిటల్. సో దిస్ ఈజ్ ఆల్సో GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. స్మాల్ ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. దెన్ నెక్స్ట్ వన్, సో ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక క్లోజింగ్ సెరమనీ మనకి మను బాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ PR శ్రీజేష్ అయితే లెడ్ ద ఇండియన్ కంటింజెంట్ అట్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్స్. సో లాస్ ఏంజల్స్ విల్ హోస్ట్ 2028 ఎడిషన్ అని చెప్పేసి మనకి ఇది పబ్లిష్ అయింది. ఇది మనకి GS పేపర్ ద స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలండి. దెన్ ద నెక్స్ట్ వన్, బిహైండ్ ద ఇండియాస్ రికార్డ్ పెర్ఫార్మెన్స్ అట్ ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ 2024. సో దిస్ ఈజ్ ఆల్సో GS పేపర్ 2 ఎడ్యుకేషన్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయొచ్చు. దెన్ కమ్స్ ద ఫైనల్లీ ద టుడేస్ ఎడిటోరియల్, డిస్ఇన్ఫర్మేషన్, AI అండ్ యాజ్ వెల్ యాజ్ సైబర్ చక్రవ్యూహ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. GS పేపర్ 3 సో సైబర్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని ఈ ఆర్టికల్ని కవర్ చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. మనకి ఇవాళ మనం డిస్కస్ చేయాల్సినటువంటిది ఎక్స్ప్లెనేషను. లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బట్ బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద UPSC. సో జనరల్ స్టడీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అవుతున్నాయండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక మనం స్టార్ట్ చేసాము. ఓకే, ఇక్కడ మీకు బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేయబడతాయి. సో ఒకవేళ మీరు ఇన్ కేస్ లైవ్ మిస్ అయినా కూడా యూ కెన్ వాచ్ ద రికార్డింగ్ యాజ్ వెల్. సో
దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అండి. యూ కెన్ పే ఇట్ అట్ 5,000 పర్ మంత్గా కూడా మీరైతే దీన్ని పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే కనుక వస్తుంది. టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్ యూ కెన్ కంటిన్యూ దిస్ పర్టికులర్ యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. అయితే ఈ కోర్స్ యొక్క ఈ ఫీజు వచ్చేసి మనకి వ్యాలిడ్ అప్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఎక్స్పర్ట్ టీం మీకు క్లియర్ అయితే కనుక చేస్తారు. సిమిలర్లీ ద నెక్స్ట్ వన్ వచ్చేసి జిఎస్ పేపర్సే కాకుండా ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది కూడా మనకి దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 25,000 రూపీస్. సో దీన్ని కూడా మీరు ఏంటంటే ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ కోర్స్ వచ్చేసి ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు నచ్చినటువంటి ఆప్షనల్లో మీరు ఎన్రోల్ అవ్వి మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు అండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్కషన్. ద ఫస్ట్ వన్, IIT Madras retained the top spot in the NIRF ranking for the 6th consecutive year అనమాట. సో ఓకే, ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటారండి NIRF. NIRF అంటే కనుక ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అర్థము. ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఈ ఫ్రేమ్వర్క్ ఈజ్ బేసికల్లీ ఇదేంటంటే ఒక మెథడాలజీ అనమాట. దట్ ఈజ్ యూజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళైతే కనుక మనకి తీసుకుని వచ్చారు. ఎందుకని? టు ర్యాంక్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ అవర్ కంట్రీ. మన ఆల్ ఓవర్ ద కంట్రీలో సో మనకి ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కొన్ని పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్, పర్సెప్షన్, ఇలా కొన్ని పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏంటి అంటే ర్యాంకింగ్ అనేటువంటిది సో ఈ విధంగా ర్యాంకింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రొవైడ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని మనం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్లో ఇన్కల్కేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో దట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ విల్ ట్రై టు ఎక్సెల్ ఇన్ దేర్ ఓన్ పర్టికులర్ స్పెసిఫిక్ స్పియర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఏ కంట్రీ అయితే ఏ ఇన్స్టిట్యూషన్ అయితే టాప్ పొజిషన్లో వస్తుందో మనకి ఏంటి అని అంటే వాళ్ళ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అవి కూడా మనము మిగతా ఇన్స్టిట్యూట్స్ చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ హౌ ఎడ్యుకేషన్ మనకి ఏంటి అని అంటే మన కంట్రీలో ఇన్ ఆల్ ఓవర్ 360 degrees మనం ఏంటంటే ఇంప్రూవ్ అయితే కనుక చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే తీసుకుని వచ్చారండి. అయితే ఈ యొక్క ర్యాంకింగ్ రిపోర్ట్ ప్రకారంగా కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ అయితే మనకి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో దీంట్లో మనం ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే కనుకండి, IIT మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో మనకి ఏంటి అంటే IIT మద్రాస్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ కంట్రీ. సో ఫర్ ద 6th consecutive టైమ్ సిన్స్ ద ఇయర్ 2019, 2016 నుంచి మనకి ఏంటి అంటే ఓవరాల్ కేటగిరీలో మనం తీసుకున్నట్లయితే కనుక సో ద IIT మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మద్రాస్ వాళ్ళు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇట్ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఓవరాల్ కేటగిరీలో మనకి. అలాగే మనం చూసినట్లయితే కనుక ద నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఈజ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద యూనివర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ కేటగిరీ. యూనివర్సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ కేటగిరీస్లో కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు అయితే కనుక టాప్ ఇన్స్టిట్యూషన్గా మనకి నిలిచారండి. అండ్ అలాగే మేనేజ్మెంట్ కోర్సెస్లో అంటే స్పెసిఫిక్ డిసిప్లిన్స్కి మనం వెళ్ళినట్లయితే కనుక లైక్ స్పెసిఫిక్ డిసిప్లిన్స్ అంటే మేనేజ్మెంట్, లా, మెడిసిన్, ఇలా స్పెసిఫిక్ డిసిప్లిన్కి మనం వెళ్ళినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ కంటిన్యూడ్ టు బి ద టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అవర్ కంట్రీ. IIM అహ్మదాబాద్ అండి. సో ABC అంటారు కదా, IIM అహ్మదాబాద్, IIM బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ IIM కల్కట్టా. వాటిలో మనకి ఏంటంటే ఆల్ ఓవర్ IIMs తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ కంటిన్యూడ్ టు బి ద టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో మెడిసిన్ కేటగిరీలో మనం తీసుకున్నట్లయితే అంటే స్పెసిఫిక్ డిసిప్లిన్స్ మనం చూసినట్లయితే కనుక సో ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి న్యూఢిల్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టడీ ద సో ద మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి యొక్క NIRF ర్యాంకింగ్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారండి. ఎయిమ్స్ న్యూఢిల్లీని మనకి ఏంటి అంటే కనుక ద టాప్ మోస్ట్ పొజిషన్లో ఇన్ ద మెడిసిన్ కేటగిరీలో మనకి ఏంటంటే ర్యాంక్ చేయడం జరిగిందనమాట. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్నోవేషనల్ ఇన్స్టిట్యూట్ మనం తీసుకున్నట్లయితే కనుక
IIT Bombay is the best innovational institute. సో లా డొమైన్, స్పెసిఫిక్ డొమైన్ మీరు తీసుకున్నట్లయితే ద నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ యూనివర్సిటీ బెంగళూరు వాజ్ నేమ్డ్ ద బెస్ట్ లా స్కూల్ ఫర్ ద 7th straight year in a row అనమాట. ద నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి NLU ఉందండి. ద నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరులో మనకి ఇట్ వాజ్ నేమ్డ్ ద బెస్ట్ లా స్కూల్ ఫర్ ద 7th year in a row. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క రిజల్ట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక రీసెంట్గా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు అయితే పబ్లిష్ చేశారు. ఇవండి మనకి హైలైట్స్. ఏవేంటంటే ఫస్ట్ వన్ ఓవరాల్ కేటగిరీలో మనకి IIT మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి ఫర్ ద 6th consecutive term సిన్స్ ద ఇయర్ 2019. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ ద టాప్ ఇన్స్టిట్యూషన్ అండర్ బోత్ యూనివర్సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ కేటగిరీస్ అండర్లో మనకు ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దే కంటిన్యూ టు బి ద టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. అండ్ దెన్ ఎయిమ్స్ న్యూఢిల్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టడీ ద మెడికల్ సైన్సెస్. అండ్ IIT Bombay ఈజ్ ద బెస్ట్ ఇన్నోవేషనల్ ఇన్స్టిట్యూట్. అండ్ ద నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరు వాజ్ నేమ్డ్ ద బెస్ట్ లా స్కూల్ ఫర్ ద 7th straight year in a row. Now it's the time to read some important points about NIRF అంటే అర్థం ఏంటి అసలు అనేటువంటి ఒక 2 పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. సో NIRF గురించి మనం ఒక 2 పాయింట్స్ చూసినట్లయితే చూడండి. NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అర్థం అండి. ఇట్ ఈస్ ఎ మెథడాలజీ దట్ ఈస్ అడాప్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ర్యాంక్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక మెథడాలజీ. ఇట్ రిలీజెస్ ద ర్యాంకింగ్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్ సచ్ యాజ్ ఓవరాల్ కేటగిరీ అంటే IIT మద్రాస్ ఉంది చూసారా ఓవరాల్ కేటగిరీలో. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎగ్జాంపుల్ IISc బెంగళూరు వచ్చింది కదండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్ కేటగిరీలో. అండ్ కాలేజెస్ అండ్ సైంటిఫిక్ డిసిప్లిన్స్ లైక్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ IIM అహ్మదాబాద్, ఫార్మసీ అండ్ యాజ్ వెల్ యాజ్ లా నేషనల్ లా యూనివర్సిటీ. ఈ రకంగా మనకి మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ని డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే ర్యాంక్ చేస్తారు. అండ్ దేని మీద ద ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ జడ్జెస్ దీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ 5 బ్రాడ్ జెనరిక్ గ్రూప్స్ ఆఫ్ పారామీటర్స్ లైక్ సచ్ యాజ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్సెస్. అంటే అక్కడ ద వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది, లెర్నింగ్ ఎలా ఉంది, రీసోర్సెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అక్కడ ఎలా ఉంది, అవుట్ రీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివిటీ, సో ద పర్సెప్షన్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆన్ విచ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ర్యాంక్డ్. ఈ ఇన్స్టిట్యూషన్స్ని మనకి ఏంటంటే ఈ పారామీటర్స్ మీదన ఈ కేటగిరీస్లో లైక్ ఓవరాల్ కేటగిరీ, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక స్పెసిఫిక్ డిసిప్లిన్స్ కేటగిరీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీ, సో అండ్ యూనివర్సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాలేజెస్, ఇలా రకరకాల కేటగిరీస్లో మనకి ఏంటి అంటే కనుక డిఫైన్ చేయబడడం అయితే జరుగుతుంది. ఓకేనండి. ఓవరాల్గా మనకి తీసుకుంటే వాట్ ఈజ్ NIRF? NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అర్థము. ఇది మనకి మెథడాలజీని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్లో మనకి డిఫరెంట్ పారామీటర్స్ మీద జడ్జ్ చేసి ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంకింగ్ అయితే కనుక ఇస్తారు. సో దట్ మనకి ఏంటంటే వీటి వల్ల ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని మనం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రమోట్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే వచ్చాయో సో ద లోవర్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వీటి నుంచి ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ని కూడా మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా నేర్చుకుని వాళ్ళ వాటిల్లో కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ హౌ ఓవరాల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ విల్ గ్రో. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. Let us go to the second article. సెకండ్ ఆర్టికల్కి మనం వెళ్ళినట్లయితే కనుక I&B మినిస్ట్రీ, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, టు రిలీజ్ ద ఫ్రెష్ డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ బిల్ ఆఫ్టర్ ద డీటెయిల్డ్ డైలాగ్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక బ్రాడ్కాస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ బిల్ ఆర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం అయితే జరిగింది. సో దెన్ మళ్ళీ ఇప్పుడు దీన్ని నౌ ఇట్ వాజ్ ఓపెన్డ్ టు ద పబ్లిక్ ఫీడ్బ్యాక్ అండి. చూడండి, ద ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆన్ మండే ఎక్స్టెండెడ్ the time for receiving the feedback on the draft broadcasting services regulation bill till October 15th, stating that a fresh draft would be published after detailed consultations with that of the stakeholders.
సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే నౌ ఒక డ్రాఫ్ట్ని అయితే కనుక మనకి బిల్ని మనకి ద గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చారండి. ఈ యొక్క డ్రాఫ్ట్ని పబ్లిక్ స్పియర్లో ఉంచారు. పీపుల్ అందరూ కూడా మనం ఏంటంటే కమెంట్ అయితే కనుక చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ బిల్, అండ్ యూ కెన్ ఆల్సో గివ్ యువర్ సజెషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒపీనియన్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే కనుక ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఏం చెప్తున్నారు అని అంటే నౌ దిస్ డెడ్ లైన్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ అప్ టిల్ October 15th వరకు అయితే కనుక ఎక్స్టెండ్ చేశాము అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారనమాట. ఓకే, so the government is basically, now the ministry is basically saying that so we will publish a fresh draft by taking into all the stakeholders suggestions into consideration అనమాట. ఈ యొక్క బిల్ పేరు వచ్చేసి ఏంటి, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ ఈజ్ బేసికలీ ద నేమ్ ఆఫ్ ద బిల్ అండి. ఈ బిల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేనైతే కనుక హైలైట్ చేశాను. లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ డ్రాఫ్ట్ అయితే కనుక రీసెంట్గా మనకి మినిస్ట్రీ పబ్లిష్ చేశారు. అంటే ఆ తర్వాత ఫైనల్ చేంజెస్ అన్నీ చేసి దాన్ని ఒక బిల్ కింద మనకి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఇట్ విల్ బి మూవ్ టు దట్ ఆఫ్ ద రాజ్యసభ నెక్స్ట్ అండ్ ఫాలోడ్ బై ద ప్రెసిడెంట్స్ అసెంట్. ప్రెసిడెంట్ అసెంట్ కూడా మనకి వచ్చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేసి ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్గా మనకి మారడం జరుగుతుంది అనమాట. సో చూడండి, ద బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ 2024 విచ్ సీక్స్ టు రీప్లేస్ ద 1995 కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ఇంతకు ముందు అన్నటువంటి యాక్ట్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే కనుక కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 అని చెప్పేసి ఒక యాక్ట్ అయితే కనుక ఉంది మనకి. ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ 2024 సో ద కంప్లీట్లీ ఇట్ విల్ రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ యాక్ట్ని అయితే కనుక మనకి రీప్లేస్ చేస్తుందండి. ఈవెన్ బిల్స్ మీద కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ దాట్ పర్టికులర్ బిల్ అని చెప్పేసి ఇచ్చి సో దిస్ బిల్ రీప్లేసెస్ ద సో అండ్ సో పర్టికులర్ యాక్ట్ అని కూడా మనకి ఇస్తూ ఉంటారనమాట. దెన్ అట్ ద సేమ్ టైమ్ సో దిస్ బిల్ కాన్సాలిడేట్స్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద బ్రాడ్కాస్టింగ్ సెక్టర్ అండ్ ఈవెన్ ఎక్స్టెండ్స్ టు ద ఓటీటీ యాజ్ వెల్, ఓటీటీ సర్వీసెస్ యాజ్ వెల్. అంటే మనం చూసేటువంటి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వాటికి కూడా ఏంటి అని అంటే కనుక ఈ బిల్ అనేటువంటిది వన్స్ యాక్ట్గా మారితే కనుక వాటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆల్సో రెగ్యులేటెడ్ నౌ అండర్ దిస్ పర్టికులర్ సో ద బిల్. ఓటీటీ కంటెంట్ అండ్ డిజిటల్ న్యూస్ అండ్ ద కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ న్యూస్ అంటే మీరు గూగుల్ న్యూస్ చూసుంటారు, దట్స్ డిజిటల్ న్యూస్. Okay, digital news and as well as the current affairs is as well. The new draft specifically includes the individual creators under the definition of digital news broadcasters. సో ఈ యొక్క బిల్ మనకి ఏంటి అని అంటే కనుక ఇండివిజువల్ క్రియేటర్స్, మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూసినట్లయితే కనుక ఇండివిజువల్ కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదండి, పర్టికులర్లీ ఎవరైతే ఈ యొక్క న్యూస్ ఐటమ్స్ లేకపోతే కనుక ఇవి చెప్తూ ఉంటారో వీళ్ళు ప్రాపగేట్ చేస్తూ ఉంటారో అంటే గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలు, వాళ్ళని ఏంటి అని అంటే కనుక దే వర్ బ్రాట్ అండర్ ద నౌ ద డెఫినేషన్ ఆఫ్ ద డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ కింద మనకి ఏంటి అని అంటే వాళ్ళని వీళ్ళ యొక్క అంబిట్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఇఫ్ ఏ క్రియేటర్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ఏ డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్, if a creator is categorized as a digital news broadcaster, they must intimate the Ministry of Information and Broadcasting about their work and as well as the existence. If a creator is categorized as a digital news broadcaster కింద categorize చేసినట్లయితే కనుక so they must intimate the Ministry of Information and as well as Broadcasting about all their work and as well as the existence. సో వాళ్ళ యొక్క వర్క్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ సంబంధించి ఇవన్నీ విషయాలు కూడా అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్ ఏమేంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్కి అయితే కనుక ఇంటిమేట్ అయితే కనుక చేయాలండి. ఓకే అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ బిల్. వన్స్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఈస్ పబ్లిష్డ్ అగైన్ సో దెన్ వీ కెన్ లుక్ ఇన్ టు ద డీటెయిల్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్ అండ్ దెన్ వీ కెన్ ఆల్సో ఫర్దర్ అనాలిసిస్ లైక్ హౌ ఇట్ ఇంపాక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తూ ఉంటే కనుక ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేటువంటివన్నీ కూడా మనము అప్పుడు చూడొచ్చు అండి. లెట్ us go to that of the next one. Okay, Australia, United States of America and as well as UK signed the nuclear transfer deal for the AUKUS submarine. Okay, Australia has said that it has signed a deal to allow the exchange of nuclear secrets and material with the United States of America and as well as Britain, a key step towards equipping its navy with the nuclear powered submarines.
It will allow the transfer of sensitive US and as well as UK nuclear material and know-how as part of the tripartite 2021 AUKUS Accords. సో మనకి 2021లో మనకి AUKUS అలియన్స్ అని చెప్పేసి మనకి ఒక డిఫెన్స్ అలియన్స్ మనకైతే ఫామ్ అయిందండి. AUKUS అలియన్స్ అని చెప్పేసి. సో ఓకే, AUKUS అంటే అర్థం ఏంటంటే ఏ ఫర్ ఆస్ట్రేలియా, యూకే ఫర్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ ఈస్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇట్స్ ఏ ట్రైపార్ట్రైట్, అంటే ముగ్గురు ఉంటారనమాట ఈ పర్టికులర్ అలియన్స్లో మనకి. సో ఓకే, దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక న్యూక్లియర్ సీక్రెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెటీరియల్ విత్ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటన్ ఏ కీ స్టెప్ టువర్డ్స్ ఎక్విపింగ్ ఇట్స్ నేవీ విత్ ద న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్. సో ఈ యొక్క న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ గురించి సెన్సిటివ్ యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే న్యూక్లియర్ మెటీరియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నో హౌ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైపార్ట్రైట్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆస్ట్రేలియాకి మనకి షేర్ చేయడానికి చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ డీల్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. విత్ రెస్పెక్ట్ టు దట్ మనం AUKUS గురించి చూస్తే కనుక ఆస్ట్రేలియా సెడ్ దట్ ఇట్ హ్యాస్ సైన్డ్ ఏ డీల్ టు అలౌ ద ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూక్లియర్ సీక్రెట్స్ అండ్ మెటీరియల్ విత్ USA and as well as Britain. It will allow the transfer of sensitive United States and as well as UK nuclear material and know-how as part of the tripartite 2021 AUKUS Accord. ఓకే, అసలు వాట్ ఈజ్ AUKUS అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక AUKUS ఈజ్ ఏ ట్రైలాటరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అండి. ఇట్స్ ఏ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనమాట బిట్వీన్ ద Australia, the United Kingdom and the United States of America, intended to promote the free and as well as open Indo-Pacific that is secure and as well as stable. So the main objective of this particular alliance is to have a free and as well as open Indo-Pacific region అనేటువంటిది ఉండాలి, which should be secure and which should be stable. So outrightగా మనకి ఈ యొక్క AUKUS అనేటువంటిది ఏంటి అంటే to counter the influence of the చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, ఈ యొక్క రీజియన్లో చైనా యొక్క డామినేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక చైనా యొక్క హెజిమోనీని మనకి కౌంటర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మనకి ఈ యొక్క AUKUS వాళ్ళు అయితే కనుక AUKUS అనేటువంటి అలియన్స్ని అయితే ఫామ్ చేసుకున్నారు. దట్ ఈస్ ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద AUKUS. సో నవ్ రీసెంట్గా వీళ్ళు ఏం చేశారు, ఒక డీల్ అయితే కనుక సైన్ చేసుకున్నారండి టు ట్రాన్స్ఫర్ ద యునైటెడ్ టు షేర్ నథింగ్ బట్ టు షేర్ transfer the United States of America and as well as the UK's so the nuclear material and at the same time the nuclear secrets ni manaki entante ఆస్ట్రేలియాకి షేర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ఇది చేయడానికి. ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది చూడండి. దిస్ అలియన్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2021 టు కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఇప్పుడు మీరు యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ చూసినట్లయితే కనుక సో ద చైనా ఈజ్ డామినేటింగ్ దిస్ పర్టికులర్ రీజియన్. సో ఓకే, చైనా ఈజ్ డామినేటింగ్ దిస్ పర్టికులర్ రీజియన్ అనమాట. కాబట్టి దీన్ని కౌంటర్ చేయడానికి ఈ మూడు కంట్రీస్ కూడా మనకి అలియన్స్ని అయితే కనుక ఫామ్ చేసుకోవడం అయితే జరిగిందండి. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ India is not a member of this particular grouping. So consider the following statements about AUKUS alliance అని చెప్పేసి ఇస్తూ ఉంటారు మనకి. లైక్ పాయింట్ నెంబర్ 1, ఈ యొక్క అలియన్స్ వచ్చేసి మెయిన్లీ మనకి ఏంటి అని అంటే కనుక లైక్ పీస్ఫుల్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడం గురించి, లేకపోతే కనుక ద పీస్ఫుల్ యూజ్ పర్పస్ గురించి అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూపింగ్ అంటూ ఉంటారు. అలాగే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ AUKUS అలియన్స్ ఈజ్ ఏ ట్రైపార్ట్రైట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఆర్ ఏ డిఫెన్స్ డీల్ ఆర్ ఏ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనమాట దట్ హ్యావ్ బీన్ సైన్డ్ విత్ ద 3 countries, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. ఆ పేరులోనే ఉందండి, మనం కంట్రీస్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఏ ఫర్ ఆస్ట్రేలియా, యూకే ఈజ్ ఫర్ యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ ఈజ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యొక్క డీల్ అయితే సైన్ చేసుకున్నారు. ఈ అలియన్స్ ఎప్పుడు ఫామ్ అయింది? అలియన్స్ వే బ్యాక్ మనకి 2021లోనే మనకి ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ అలియన్స్? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ అలియన్స్. వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అలియన్స్? సో మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చూసినట్లయితే కనుక ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో చైనా ఈజ్ లైక్ ట్రయింగ్ టు కంట్రోల్ ద కంప్లీట్ ఈ పర్టికులర్ రీజియన్ అనమాట, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ద్వారా, లేకపోతే కంట్రీస్ తోటి టైప్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క హెజిమోనీని పెంచుకుందామని చెప్పి చూస్తోంది చైనా. ఇన్ ఆర్డర్ టు కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్,
మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ 3 కంట్రీస్ కూడా మనకి సో దీస్ 3 కంట్రీస్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ యాజ్ ఎ అలియన్స్, దట్ ఈస్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి. ఎస్ అండి, దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖచ్చితంగా ఆకస్ అలియన్స్ గురించి ఈవెన్ మెయిన్స్లో కూడా అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాట్ ఈజ్ ఆకస్ అలియన్స్ సో ఓకే అని చెప్పేసి హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఆకస్ అలియన్స్ అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకైతే ఉన్నాయి. దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండోనేషియా ప్రెసిడెంట్ హోల్డ్స్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఇన్ ద ఫ్యూచర్ క్యాపిటల్. ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో అండి. జోకో విడోడో ఈజ్ ఏ ఇండోనేషియాస్ ప్రెసిడెంట్. సో ఓకే, రీసెంట్గా వాళ్ళ యొక్క ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ని అయితే కనుక మనకి ఇన్ ద కంట్రీస్ ఫ్యూచర్ క్యాపిటల్ దట్ ఈస్ నోన్ యాజ్ నుసంతారా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్లో ఉన్నటువంటి కంట్రీ పేరేంటి అని అంటే ఇండోనేషియా. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండోనేషియా ఈజ్ ఏ ఎక్కడుంది మనకి అంటే ఇట్ ఈస్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట మనకి ఇండోనేషియా మనం తీసుకున్నట్లయితే కనుక. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు అని అంటే కనుక జోకో విడోడో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అండి. యాజ్ ఫార్ యాజ్ ద క్యాపిటల్ ఈజ్ కన్సర్న్డ్ మనకి ఏంటి అని అంటే కనుక జకార్తా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ యొక్క జకార్తా ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ కంజెస్టెడ్ వన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ జకార్తా ఈజ్ సింకింగ్ యాజ్ వెల్ అనమాట. సీ లెవెల్ రైజ్ పెరిగిపోవడం మూలన సీ లెవెల్ రైజ్ మూలన మనకి ఏంటంటే జకార్తా ఈజ్ ఆల్సో సింకింగ్ యాజ్ వెల్, సింక్ అయిపోతుందండి. అందుకని చెప్పి మనకి ఇండోనేషియా వాళ్ళు ఏంటి అని అంటే దే హ్యావ్ స్టార్టెడ్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఆల్ టుగెదర్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ న్యూ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అయితే కనుక తీసుకున్నారు. ఇది మనకి నుసంతారా, NUSANTARA నుసంతారా అనేటువంటి ప్లేస్లో మనకి ఈ యొక్క క్యాపిటల్ అయితే కనుక ఉంది మనకి నుసంతారా ఈజ్ ఏ ప్లేస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, ద నుసంతారా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఇండోనేషియా అండి. ఇండోనేషియా ఈజ్ ఎ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ యాజ్ వెల్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మనకి ఇండోనేషియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ మనకి. అయితే వాళ్ళ యొక్క ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ని అయితే కనుక నౌ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నుసంతారా. ఐడియల్లీ మనకి ఏంటంటే August 17th, 2024కి అయిపోవాలి అని చెప్పేసి అనుకున్నారు, బట్ స్టిల్ ఇట్ వాజ్ గాట్ డిలేడ్. సో స్టిల్ మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ లైక్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఫస్ట్ మీటింగ్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సింబాలిక్గా మనకి. హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇండోనేషియా అండి. సో అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీరు చూసినట్లయితే కనుక లైక్ పపావో న్యూగిని, ఈస్ట్ టైమర్, సో జకార్తా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. ఇప్పుడు మనకి దీని యొక్క న్యూ క్యాపిటల్ ఏంటండి ఇప్పుడు మనకి నుసంతారా ఈజ్ ద ఆన్సర్. ద అదర్ కంట్రీస్ వచ్చేసి ఫిలిప్పైన్స్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, బ్రూనీ, మలేషియా, ఇవన్నీ కూడా మనకి సింగపూర్, ఇవన్నీ మిగిలిన సౌత్ ఈస్ట్ ఏషియన్ యొక్క కంట్రీస్ మనకి. సో నౌ ద క్యాపిటల్ ఈస్ గెటింగ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వేర్ టు వేర్. సో ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఈస్ షిఫ్టెడ్ ఫ్రమ్ జకార్తా టు నుసంతారాకి అయితే మూవ్ చేస్తున్నారు. సో ద నుసంతారాలో మనకి రీసెంట్గా ద ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ జోకో విడోడో ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ స్టార్టెడ్ హోల్డింగ్ దేర్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అండి. సో ఇఫ్ యూ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ జోకో విడోడో held his first cabinet meeting in the country's future capital that is Nusantara. Key points ఏంటంటే recently Indonesia's parliament has passed a law approving the relocation of its capital from slowly sinking Jakarta, సో మునిగిపోతూ ఉన్నటువంటి జకార్తా నుంచి టు ఏ సైట్ 2000 kilometers అవే ఆన్ ద జంగిల్ క్లాడ్ బోర్నియో ఐలాండ్ దట్ విల్ బి నేమ్డ్ యాజ్ నుసంతారా. సో ద బోర్నియో ఐలాండ్స్లో మనకి ఇప్పుడు న్యూ క్యాపిటల్ అయితే కనుక ఉంటుందండి మనకి. ఇది వచ్చేసి మనకి నుసంతారా ఈజ్ బేసికల్లీ ద నేమ్ ఆఫ్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఇది. ఓకే, స్ట్రైట్ అవే మనకి ప్రిలిమ్స్లోని అడుగుతారు, మెయిన్స్లో కూడా మనకి అడిగేటువంటి ఛాన్సెస్ అయితే కనుక ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇంతకుముందు మనం ఏం చూసాము, ఆకస్ అలియన్స్ గురించి చూసాము. ఆకస్ అలియన్స్లో మెంబర్ నేషన్స్ ఎవరెవరు ఏంటి అనేటువంటి పరిస్థితులను మనం చూడడం జరిగింది. దెన్ నెక్స్ట్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ నోన్ యాజ్ బిహైండ్ ద ఇండియాస్ రికార్డ్ పర్ఫార్మెన్స్ అట్ ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ 2024. సో మనకి రీసెంట్గా ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ 2024 అయితే కనుక
పబ్లిష్. ఈవెన్ ఒలింపియాడ్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారండి మనకి. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ గురించి అయితే కనుక మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఇవ్వడం అయితే కనుక జరిగిందనమాట. అసలు ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ గురించి మనం 2-3 పాయింట్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి. ద ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్స్. Okay, annual international science competitions that attract the pre-university students from around the world. Since 1959, when the first edition of IMO was held in Romania, the Olympiad has acquired a somewhat mythical status. So many of the medalists have eventually become notable mathematicians, with some even winning the Fields Medal, mathematics equivalent of the Nobel Prize. So చాలా మంది ఏంటి అని అంటే కనుక ఎవరెవరైతే కనుక ఇక్కడ మనకి మెడల్స్ విన్ అవుతూ ఉంటారో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో, సో దే ఆర్ డౌన్ ద లైన్ బికమింగ్ ద మోస్ట్ నోటబుల్ మ్యాథమెటిషియన్స్ కింద వీళ్ళైతే కనుక ఫామ్ అవుతున్నారు, అయితే కెరియర్లో సెటిల్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దే గాట్ ఈవెన్ దే ఆర్ విన్నింగ్ ద ఫీల్డ్స్ మెడల్ అంటారండి. ఫీల్డ్స్ మెడల్ అంటే కనుక నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండి. నోబెల్ ప్రైజ్లో మ్యాథమెటిక్స్కి ఎవ్వరు మనకి, ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఫీల్డ్స్ మెడల్ అనేటువంటిది ఇస్తారనమాట. ఫీల్డ్స్ మెడల్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఈ మ్యాథమెటిక్స్ ఈక్వివాలెంట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ ఈక్వివాలెంట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద టెరెన్స్ టావో, వైడ్లీ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్, సో ద అలైవ్ అండ్ ఫీల్డ్స్ మెడలిస్ట్ అండ్ ద లేట్, so the Mariam, the first woman to win the medal, were both IMO medalists. Every year more than 100 countries send a team of 6 contestants to that of the IMO. The Indian team consisted this year అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది, ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి మనకి. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. సో దీస్ మెంబర్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. దీనికి సంబంధించి ఒక 2 పాయింట్స్ కనుక మనం తెలుసుకుంటే కనుక ఇట్ ఈస్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ద మ్యాథమెటిక్స్ కాంపిటీషన్ ఫర్ ద హై స్కూల్ స్టూడెంట్స్ అండి, అండ్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ ఏ డిఫరెంట్ కంట్రీ. ప్రతిసారి మనకి ఏంటి అని అంటే కనుక ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈవెంట్ అయితే కనుక మనకు చేయడం జరుగుతుంది. ఫస్ట్ IMO ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అనేటువంటిది వే బ్యాక్ మనకి రొమానియాలో అయితే కనుక కన్క్లూడ్ చేశారు. వాజ్ హెల్డ్ ఇన్ 1959 ఇన్ రొమానియా విత్ 7 countries participating. And then it has gradually expanded its scope to over 100 countries from the 5 continents. సో దాన్ని మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది మనకి సో ఫ్రమ్ అరౌండ్ 7 countries in way back 1959 to now around more than 100 countries are participating in this particular event. Very important, this is also international mathematics olympiad andi. Then comes the next important article, STT అంటే securities transactions tax, and then PIT personal income tax spikes lift the net direct tax receipt to 22.5%. సో మన యొక్క డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ యొక్క సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెట్ డైరెక్ట్ ట్యాక్స్ని అరౌండ్ 22.5% అయితే కనుక ఇంక్రీజ్ చేశాయి అని చెప్తున్నారండి. ద గ్రోత్ ఈజ్ అబౌట్, ఇదిగో చూడండి, ఇండియాస్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ గ్రోత్ యాక్సలరేటెడ్ టు 22.5% by August 11th from 19.54% a month ago, which is led by a 30% spike in the personal income tax revenues and 111% in the surge in the securities transaction tax receipts, even as corporate tax inflows grew mere 5.9% from last year. సో ఇప్పుడు ఈ యొక్క పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్స్లో మనము ఏదైనా సెక్యూరిటీస్ని పర్చేస్ చేసినప్పుడు దానికి మనకి ఇది విధించేటువంటి ట్యాక్స్ వచ్చేసి మనకి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారండి. సో ఇది మనకి అరౌండ్ 111% అయితే కనుక దాని నుంచి రెవెన్యూ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో దాని మూలాన మనకి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది కూడా ద గ్రోత్ ఈజ్ అబౌట్ టు 22.5%. So the data from the Central Board of Direct Taxes showed that gross tax collections rose 24% by Sunday to 8.13 lakh crore, while refunds to taxpayers rose to 33.5% to a tad over 1.2 lakh crore.
Okay, personal income tax so far this year now account for about 64.5% of net tax receipts. So these are some of the important points with respect to one article and that is related. You should understand that రెండు విషయాలు ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అంటారు, ఎస్టీటీ. సో జనరల్గా మనకి సెక్యూరిటీస్ యొక్క వాటి మీద మనకి ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ ఇది. దెన్ ద సెకండ్ వన్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ ఎవ్రీబడి పేస్ ఇట్, రైట్, బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ దీస్ టూ పర్టికులర్ ట్యాక్స్ కలెక్షన్స్. సో ద ఓవరాల్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఎస్, లెట్ us గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ అండి. ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక మను బాకర్. So, okay, and as well as the PR Srijesh led the Indian contingent at the closing ceremony of the Paris Olympics అండి. సో జూలైలో స్టార్ట్ అయినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ మనకైతే కనుక ఎండ్ అయితే అయిపోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఫ్లాగ్ బేరర్స్ కింద మనకి మను బాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద PR శ్రీజేష్ని మనకైతే ప్రపోజ్ చేశారండి. వీళ్ళిద్దరూ నౌ దే ఆర్ లీడింగ్ అవర్ ఇండియన్ కంటింజెంట్ అట్ ద క్లోజింగ్ సెరమనీ. నెక్స్ట్ ఒలింపిక్స్ వచ్చేసి మనకి మళ్ళీ 2028లో అండి. 2024 మనకి ప్యారిస్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మళ్ళీ 4 years తర్వాత మనకి లాస్ ఏంజల్స్లో మనకైతే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ ఏంజల్స్ విల్ హోస్ట్ ద 2028 ఎడిషన్ ఆఫ్ ద గేమ్స్. ఈవెన్ స్పోర్ట్స్ రిలేటెడ్ గేమ్స్ కూడా అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక మనకి ఉన్నాయి. సో దేర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ దట్ 2028 సో ద మనకి ఒలింపిక్ గేమ్స్ వచ్చేసి ఎక్కడ జరుగుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ద లాస్ ఏంజల్స్లో మనకి జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడు మన 2024లో ఎక్కడ జరిగాయి, ప్యారిస్లో అయితే కనుక జరిగాయి. ఎస్టర్డేస్ ఆర్టికల్లో నేను ఆల్రెడీ ఈ యొక్క ఇంపార్టెంట్ పీపుల్ ఎవరెవరైతే మనకి మెడల్స్ సంపాదించుకున్నారో వాళ్ళ గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా గురించి, నెక్స్ట్ వచ్చేసి అమన్ సెహ్రావత్ గురించి. సో వీళ్ళందరి గురించి మనం అయితే కనుక మాట్లాడాము. ప్లీజ్ టు వాచ్ ద ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్ టు గెట్ దట్ పర్టికులర్ అండర్స్టాండింగ్. సో ఓకే, లాస్ ఏంజల్స్ విల్ హోస్ట్ ద 2028 ఎడిషన్ ఆఫ్ ద గేమ్స్ అండి. అండ్ సిమిలర్లీ పారా ఒలింపిక్స్ కూడా మనకు ఉన్నాయండి. పారా ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఫర్ ద డిజేబుల్డ్ పీపుల్ 2024లోనే మనకి ఏంటి అని అంటే కనుక ఇవి కూడా మనకి ప్యారిస్లోనే జరగబోతూ ఉన్నాయి. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పర్టికులర్ పాయింట్. ఎస్, సో పారాలింపిక్ గేమ్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్యారిస్లోనే జరగబోతూ ఉన్నాయండి. దట్ యూ నీడ్ టు సో బీ అవేర్ ఆఫ్ అనమాట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మనకి 2024లో ప్యారిస్లో జరిగాయి ఒలింపిక్స్. 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి లాస్ ఏంజల్స్లో అయితే కనుక జరుగుతాయండి. అండ్ అట్ ద సేమ్ టైం 2024 పారా ఒలింపిక్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్యారిస్లోనే మనకి జరుగుతున్నాయి. ఈ యొక్క ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత పారా ఒలింపిక్స్ అయితే కనుక మనకి స్టార్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్లియర్? ఎస్ ఫ్రెండ్స్. సో విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ హవెవర్ సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి నాట్ ఓన్లీ హిందూ న్యూస్ పేపర్, చాలా వరకు అదర్ వెబ్సైట్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్, వీటి నుంచి కూడా మనం ఏంటంటే క్వశ్చన్స్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్స్ నుంచి మనకి ఉన్నటువంటి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేయడానికి వీ కమ్ అప్ విత్ ఏ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్సు ఫర్ యూపీఎస్సీ అయితే కనుక మనం అయితే కనుక స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ రన్ అవుతుందండి. ఇది మీకు ఏంటి అని అంటే కనుక డైలీ లైవ్ క్లాసెస్ తోటి వస్తుంది. సో అంటే ఏంటి అని అంటే కనుక ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దీస్ పర్టికులర్ క్లాసెస్. ఈ యొక్క లైవ్ క్లాసెస్ని మీరు ఏంటి అని అంటే వీటి ద్వారా మీరు నేర్చుకుంటూ లైవ్లో మీరు ఈ యొక్క మిగతా వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము కవర్ అయితే కనుక చేస్తాము. అండ్ ఇది మీకు బైలింగ్వల్ మోడ్లోనే ఉంటుందండి. అంటే దట్ మీన్స్ బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కాంబినేషన్లోనే మనం చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు ప్రొవైడ్ అయితే కనుక చేయబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ ఆల్సో ప్రొవైడ్ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్. మీకు క్లాస్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ ఏ శాంపుల్ లైక్ హౌ ఇట్ విల్ బీ. సో క్లాస్ నోట్స్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక శాంపుల్ చూద్దామండి. సో దట్ యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. సి దిస్ ఈస్ ద ఎస్టర్డేస్ క్లాస్ మనకిది. ఓకేనా, దిస్ వాస్ ద ఎస్టర్డేస్ క్లాస్ మనకిది. ఓకే, వరల్డ్ ఎలిఫెంట్ డే గురించి అయితే కనుక మనం మాట్లాడుకున్నాం రీసెంట్గానే. అండ్ అట్ ద సేమ్ టైం దెన్ వీ టాక్డ్ అబౌట్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి డిస్కస్ చేసాము. దెన్ వీ టాక్ అబౌట్ ద నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ సీవీడ్ కల్టివేషన్ గురించి కూడా మనం చూడడం జరిగింది. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇండిజీనియస్ పీపుల్ అని చెప్పేసి మనకి రీసెంట్గా అయితే సెలబ్రేట్ చేశారండి. దాని గురించి మనం అయితే చూసాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తిమోర్ లెస్టీ నుంచి వాళ్ళ యొక్క హైయెస్ట్ సివిల్
సివిలియన్ హానర్ అవార్డు అయితే కనుక రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఏంటంటే కనుక ఇది ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద యెస్టర్డేస్ క్లాస్ అండి. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ a serious aspirant, then definitely if you feel that these classes are helpful for you, so then definitely you can join it and you can start enriching your preparation. And at the same time మొన్న సండే పెట్టిన క్విజ్ కూడా మనం ఏంటంటే కనుక యెస్టర్డేస్ క్లాస్లో మనము రివిజన్ కూడా చేయడం జరుగుతుంది. సో దట్ మనకి ఏంటి అని అంటే మీరు మర్చిపోకుండా మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేస్తూ మనం ఈ రకంగా చేయిస్తూ మనము ప్రిపేర్ అయితే చేయిస్తూ ఉంటాం విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. ఎస్, ఓకే ఫ్రెండ్స్, లెట్ us come back again to the original discussion. మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ ఇందాక నేను చూపించినట్టుగా క్లాస్ నోట్స్ ఇవ్వబడడం జరుగుతుంది. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ కూడా మనకి ఏంటంటే ఆర్గనైజ్ చేస్తాం. సో చెప్పాను కదా ఇందాక క్విజ్ క్వశ్చన్స్ కూడా మీకు చూపించాం కదండి, లైక్ హౌ వీ విల్ రివైజ్ ఇట్ ఆఫ్టర్ దట్ క్విజ్ డే. క్విజ్ డే ఎవ్రీ సండే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏంటి అని అంటే కనుక క్విజ్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం అనాలిసిస్ అయితే కనుక చేస్తాం. ఇక్కడ స్క్రీన్ మీద అలాగే ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక 50% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ యాక్చువల్ ప్రైస్ 10,000 రూపీస్ది కేవలం మీకు 5,000 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో ఈ యొక్క 5,000 రూపీస్ కూడా మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. సో ద లైఫ్ టైం, దట్ మీన్స్ ఓన్లీ వన్స్ యూ ఆర్ పేయింగ్ దట్ 5,000 రూపీస్ అండ్ యూ విల్ బి ఎంజాయింగ్ దట్ బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్లో మీరు ఉన్నంత వరకు కూడా మీకు ఏంటి అని అంటే ఈ కోర్స్ నుంచి ఉన్నటువంటి ఆఫర్ చేసేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ యాజ్ వెల్ యాజ్ డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటి నుంచి మనం ఆర్టికల్స్ని అయితే కనుక కవర్ అయితే కనుక చేస్తామండి. ఎస్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి మీరు మాట్లాడి ఈ పర్టికులర్ కోర్స్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సిమిలర్లీ మనకి అలాగనే మనకి ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మనము క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనం కవర్ చేయడానికి పర్టికులర్ కోర్స్ని అయితే లాంచ్ చేయబడడం జరిగింది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ మీకు ఇది 5,000 రూపీస్కే డిస్కౌంటెడ్ ప్రైస్లో మీకు వస్తుంది. అండ్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక ఈ ఎన్సీఆర్టీ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా మీరు అడగచ్చు. అడిగి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నాకనే మీరు ఏంటంటే యూ కెన్ ఎన్రోల్ ఇట్ ఇఫ్ యూ ఫీల్ సాటిస్ఫాక్టరీ. అండ్ అలాగే మన యొక్క ఛానల్లో ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే కనుక మన ఛానల్ని డూ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్. సో దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మా యొక్క క్వాలిటీ మనం ఏంటి అనేటువంటి దాని మీద మీకు అయితే అర్థమవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ కమ్ టు దట్ ఆఫ్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, దట్ ఈస్ డిస్ఇన్ఫర్మేషన్, ఏఐ అండ్ యాజ్ వెల్ యాజ్ సైబర్ చక్రవ్యూహ అని చెప్పేసి మనకి. సో ద ఎంకే నారాయణన్ హూ ఈజ్ ఎ ఫార్మర్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ ఆల్సో ద ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయితే కనుక ఈ ఆర్టికల్ని అయితే కనుక ఆర్డర్ చేశారండి. ఈ యొక్క ఆర్టికల్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే సైబర్ అటాక్స్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం పాస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి అండ్ వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్, మనం ఏం చేయాలి అనేటువంటి వాటి గురించి మనకి ఏంటి అని అంటే కనుక మాట్లాడడం జరుగుతుంది ఈ ఆర్టికల్లో. సో ఓకే, ఐ హ్యావ్ రిటన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, నౌ దిస్ 2024 హ్యాస్ బ్రాట్ us now the more and more technologies like in the form of artificial intelligence, generative artificial intelligence అని చెప్పేసి అంటారు మనకి. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక జనరేటివ్ ఏఐ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఏజీఐ అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టెక్నాలజీస్ దే ఆల్సో బ్రాట్ us మోర్ అండ్ మోర్ సైబర్ థ్రెట్స్. సో సైబర్ థ్రెట్స్ అనేటువంటివి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్నాలజీస్ వల్ల ఇంకా అయితే పెరిగిపోయాయి అని చెప్పేసి మనకు ఆర్డర్ చెప్తూ, మొన్న జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్, ఇందాక ఆర్టికల్లో మాట్లాడుకున్నాం కదండి, ప్యారిస్ ఒలింపిక్స్లో ఎటువంటి సో దెర్ ఇస్ అ హ్యూజ్ స్పెక్యులేషన్ దట్ సో సమ్ మ్యాసివ్ అటాక్ అయితే కనుక సైబర్ అటాక్స్ అయితే కనుక జరుగుతాయి ఈ ఈవెంట్ ముందు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగింది ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ ఫార్చునేట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఎక్కడి నుంచి కూడా రిపోర్ట్ అయితే అవ్వలేదండి. సెక్యూరిటీ స్పియర్లో ఖచ్చితంగా ఇది ఒక సిగ్నిఫికెంట్ మొమెంట్ అనే మనం అయితే చెప్పుకోవాలి. బికాజ్ వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ సైబర్ థ్రెట్స్, సైబర్ ఇష్యూస్ ఆర్ సైబర్ అటాక్స్ మనం అయితే కనుక పీస్ఫుల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్ని కంప్లీట్ చేసాము అని చెప్తున్నారు. బట్ అలాగనే దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు బి కంప్లీట్లీ రిలాక్స్డ్. సెక్యూరిటీ పరంగా మనం ఏంటి అని అంటే కనుక ఇంకా బీఫప్ అయితే కనుక
కనుక చెయ్యాలి మన యొక్క ఇదిని అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇదే ఆర్టికల్లో మనకి పాస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవేంటి అనేటువంటివి చెప్తున్నారు. పాస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ సో లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేసి వానాక్రై అని చెప్పేసి మనకి అదొక ఇదండి మాల్వేర్ మనకి వానాక్రై అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక విచ్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఐ హ్యూజ్ పీపుల్. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఏంటంటే వానాక్రై ర్యాన్సమ్వేర్ అయితే కనుక అటాక్ అయితే జరిగింది. అరౌండ్ 2,30,000 కంప్యూటర్లను అయితే కనుక అటాక్ అయితే చేశాయి అనమాట. అండ్ అలాగే ద అదర్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క అవుటేజ్ గురించి కూడా మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దెన్ వీ హ్యావ్ ద అనదర్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ నోన్ యాజ్ పెటయా. సో ద పెటయా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మరొక ఇంపార్టెంట్ వైరస్ అయితే సర్క్యులేట్ అయితే అయింది అని చెప్తున్నారండి. సో అండ్ అలాగే ఈ యొక్క ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి సో సౌదీ అరేబియాలో అండ్ యాజ్ వెల్ యాజ్ ఖటార్లో ఈవెన్ వాటి మీద కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మనకి ఏంటంటే ఇంపాక్ట్ అయితే కనుక సో చేసే ఈ యొక్క సైబర్ అటాక్స్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ దేర్ బై హీ ఈస్ గివింగ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో బిజినెస్ యొక్క సీఈఓస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు దే ఆర్ నాట్ కరెక్ట్లీ ఎక్విప్డ్ విత్ ఆల్ ద టెక్నాలజీస్. సో ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు రిస్క్ అనాలిసిస్ని క్యారీ అవుట్ చేసుకోవాలి. ఏమేమి వాళ్ళ దగ్గర ఉన్నారు, ఏమేమి వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు, సో దట్ వీ ఇఫ్ పాసిబుల్ హ్యావ్ టు గివ్ ద ట్రైనింగ్ టు దెమ్ యాజ్ వెల్ అని చెప్పి మనకి ఏంటంటే ఇక్కడ ఆథర్ మాట్లాడడం జరుగుతుంది. సో చూడండి, దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్ ద సైబర్ అటాక్స్ దట్ అకర్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అండ్ ఆల్సో సజెషన్స్ టు కౌంటర్ దెమ్. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక సో ద మోస్ట్ CEOs ఆఫ్ ద కంపెనీస్ ఆర్ నాట్ adequately equipped to deal with that of the digital threats. So therefore it will be useful to have a chief information officer and security officer to look into their systems and advise them on what to do, so that tomorrow ivi manaki subject avvakunda, so to tomorrow if they should not be subjected to that of the cyber attacks avvakunda manaki చూసుకోవడానికి ముందుగానే ద చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు బీ కాషియస్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్తున్నారు. అండ్ అలాగే అవేర్నెస్ ఆఫ్ ద గ్రోయింగ్ డేంజర్ ఆఫ్ డిజిటల్ థ్రెట్స్ ఈజ్ బట్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద బ్యాటిల్ అగైన్స్ట్ ద సైబర్ అటాక్స్. అవేర్నెస్ అనేటువంటిది పెరగాలి అని కూడా మనకి ఆర్టికల్లో ఆధార్ మనకి మాట్లాడడం జరుగుతుందండి. ఓవరాల్ మనకి ఈ ఆర్టికల్ గురించి చూసినట్లయితే కనుక అసలు ఇప్పటిదాకా జరిగినటువంటి ఇంపార్టెంట్ సైబర్ అటాక్స్ ఏవేంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వానాక్రై గురించి మాట్లాడుతున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక పెటయా గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎస్, now that's it friends. Let's come to that of the today's question. Nusantara is often seen in the news. It is located in which of the following countries? A. Laos, B. Bangladesh, C. Thailand, and as well as the D. Indonesia. Nusantara is often seen recently in the news. Located in which particular country? I hope you already know the answer. If you can comment it, please comment your answer and at the same time if you have liked the video, please like it. Yes friends, that's it for today. Let's meet again tomorrow, Andy. Until then, happy learning. All the best. Bye bye, Andy. Take care.